హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుషాస్ ఫుడ్. ఈ వీడియోలో చూపిస్తున్న రెసిపీ తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 1/2 కప్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు దోరగా వేగాక తీసి ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. అన్నీ కలిపి మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పల్లీలు కచ్చా పెచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని పిండిలో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఆయిల్ గిన్నెంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా గిన్నెకి ఒత్తుకోవాలి. గిన్నెంతా నీట్గా ఒత్తుకున్న తర్వాత అందులో చిన్న రంధ్రాలు చేసుకొని వాటిలో ఆయిల్ వేసుకోవాలి. తరువాత స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 to 15 minutes ఫ్రై చేసుకోవాలి. 10 minutes తర్వాత
మూత తీసి చూసి బాగా ఫ్రై అయితే తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ క్రిస్పీ సర్వపిండి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you.